నమస్కారం. జై శ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి రాజశేఖర వేద జ్యోతిషానికి స్వాగతం. ఈరోజు మనం మకర రాశి 2024 సెప్టెంబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో తెలుసుకుందాం. ఇక్కడ మకర రాశి అనేప్పటికీ మనకి జనరల్గా ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు కలిసినట్లయితే మకర రాశి అవటం జరుగుతుంది. మకర రాశి వారికి ఈ నెల ఎలా ఉండబోతుంది, ప్రతికూల తేదీలు ఏంటి, ఏ విషయాల్లో జాగ్రత్తగా పాటించాలి అనేటటువంటి ఎన్నో విషయాలు తెలియజేస్తాను. ముఖ్యమైన సూచనలు కూడా ఉన్నాయి మకర రాశికి ఈ నెలలో. అందువలన పూర్తిగా వీడియో చూస్తే మీకు అన్ని విషయాలు అర్థం అవటం జరుగుతుంది. ఇక్కడ మకర రాశికి ఈ నెలలో 22వ తారీఖు వరకు కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయంగా చెప్తున్నాను. ఎందుకంటే గ్రహస్థితిలో అష్టమాధిపతి అష్టమంలో ఉండటము, దాంతోపాటు భాగ్యాధిపతి అష్టమంలో కలవటము, తర్వాత కూడా మనకి అష్టమం అనేటటువంటిది యాక్టివేషన్ అవటం వల్ల అదృష్టం జారిపోయే అవకాశం ఉంది. అందువల్ల ఏంటంటే విలువైన పత్రాలు, ఆభరణాలు, ప్రయాణాలలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఏమైనా విలువైన వస్తువులు అవి ఇంట్లో వదిలేసి మీరు ఎక్కడికైనా శుభకార్యానికి బయటికి పొరుగురు వెళ్ళటం ఇట్లాంటివి చేయకండి. ఏదైనా దొంగతనం అట్లాంటివి జరగడానికి కూడా కొంత అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఒకటి గుడ్ న్యూస్ ఏంటంటే శత్రువుల మీద విజయం అనేటటువంటిది మీరు సాధించడానికి అవకాశం ఉంది. మీ శత్రువులు కూడా మీ యొక్క స్థాయి తెలుసుకొని ఇంతకుముందు ఏదైనా అవమానం అది చేసినా కానీ కొంచెం టర్మ్స్ అండ్ కండిషన్స్, మీరు మాట్లాడే టర్మ్స్ అండ్ కండిషన్స్కి ఒప్పుకొని మీ యొక్క వ్యక్తిత్వం వాళ్ళకి అర్థమయ్యి మీకు ఇవ్వాల్సినటువంటి గౌరవం అనేటటువంటిది ఇస్తారు. సో ఇంతకు ముందు ఉన్నటువంటి టెన్షన్స్, వర్రీస్ ఉండవు. ఇంకో విషయం, ముఖ్యమైన విషయం చెప్తున్నాను. 20వ తారీఖు నుంచి తర్వాత నుంచి రాబోయే 3 నెలల కాలం, అంటే అక్టోబరు, నవంబరు, డిసెంబర్, ఈ 3 నెలల కాలం కూడా మకర రాశికి చాలా చాలా ముఖ్యమైనటువంటిది. సో ఆ టైంని మీరు జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకుంటే మీకు ఈ సంవత్సరం ఏదైతే మీరు అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాం, లేకపోతే మనం అనుకున్న విధంగా వ్యాపారం జరగలేదు, లేకపోతే మనకి ప్రొఫెషన్లో బాగాలేదు, ఇట్లాంటి అన్నిటికీ కూడా ఒక సరైనటువంటి సమాధానం దొరకడానికి ఎక్కువ శాతం అవకాశాలు అవి కనబడుతున్నాయి. అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఈ టైంని యూటిలైజ్ చేసుకోవటం అనేది చెప్పదగినటువంటి సూచన. దాంతోపాటుగా ఎక్కువగా నెగిటివ్ థాట్స్ కానీ, అనవసరమైనటువంటి ఆలోచనలు కానీ, ఇతరుల గురించి ఆలోచించడం, సోదర మూలక ధన నష్టం అట్లాంటివి జరగడానికి అవకాశం ఉంది. పిల్లల మీద కూడా కొంచెం వాళ్ళ మీద ధ్యాస పెట్టడం అనేటటువంటిది చాలా అవసరం అన్నమాట. సో ధ్యాస పెట్టినట్లయితే చాలా మంచి అవకాశాలు వాళ్ళకు ఉంటాయి. సో వాళ్ళని కొంచెం తీర్చిదిద్దడంలో కూడా కొంత సమయం మీరు స్పెండ్ చేయాల్సినటువంటి అవసరం అనేటటువంటిది ఉంటుందన్నమాట. ఆదివారం ప్రతికూలంగా ఉంటుంది, శనివారం పాటించండి. అదేవిధంగా రాహుకాల నియమాలు కనుక మీరు చేసుకున్నట్లయితే చాలా మంచి ఫలితాలు కలగడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. సో మకర రాశి వాళ్ళు మొండి పట్టుదలని ఇటువంటి వాటిని వదిలేసేయండి. వదిలేస్తే మంచి జరగడానికి ఎక్కువ శాతం అవకాశాలు అవి కనబడుతూ ఉన్నాయి. సో ఇక ఈ మకర రాశి వాళ్ళు ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే ఈ నెలలో చాలా మంచి ఫలితాలు కనబడుతున్నాయి. కానీ 20వ తారీఖు తర్వాత నుంచి మాత్రం అన్ని పనులు కూడా మీరు చేసుకోవడం అనేటటువంటి చెప్పదగిన సూచన. ఏదైనా కూడా లిటిగేషన్ ఉన్నటువంటి ప్రాపర్టీ ఇవి కూడా కొద్దిగా సెట్ అవ్వటము, అన్నెసరీ వర్రీస్ అవి తగ్గడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. శత్రువులు కూడా కొంచెం మీ యొక్క ఆలోచనల్ని గౌరవించడం అనేటటువంటిది కూడా ఎక్కువగా కనబడుతూ ఉంది. ఇక మీకు శుక్రుడు నీచలో ఉండటం వల్ల వాహన ప్రమాదాలు అవి జరగడానికి ఎక్కువ శాతం అవకాశాలు అవి ఉన్నాయి. అదేవిధంగా ప్రొఫెషన్లో కూడా ఏదైనా చిన్న అవమానం అట్లా జరగటం కానీ, లేకపోతే ఈ పని కూడా నీకు తెలియదా అని చెప్పి కొంచెం నలుగురిలో మాట్లాడడం వల్ల మీరు కొంచెం మనసు చిన్నబుచ్చుకునేటటువంటి అవకాశం అవి కనబడుతూ ఉన్నాయి. కాకపోతే దాన్ని అంతగా మీరు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. రాబోయేటటువంటి కాలం అనేటటువంటిది చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలను మీకు ఇస్తుంది. కాబట్టి ఈ టైంని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలని భవిష్యత్తు ప్రణాళికలకి 25లో ఏం చేయాలనేటటువంటిది ఇప్పుడు మీరు మొదలు పెట్టడం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన. సో అలా చేసుకుంటే మీకు అన్ని రకాలు కూడా బాగుండటం జరుగుతుంది. ఇక మకర రాశి వాళ్ళకి ప్రతికూల తేదీల విషయానికి వచ్చేప్పటికి 2, 28, 29 తేదీలు అనుకూలంగా లేవు. షేర్ వ్యాపారులు కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. విద్యార్థులు అదేవిధంగా రైతులు కూడా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం, కొంచెం శ్రమతో కూడినటువంటి విజయం కలగడానికి అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ప్రణాళికలు వేసుకుంటే మంచి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటాయి. ఆల్ ది బెస్ట్ మకర రాశి. శుభం.